హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి పరిపు ప్రథమాన్ అనమాట. ఇది పెసరపప్పు పాయసం కేరళలో ఎక్కువగా చేస్తారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందైతే పెసరపప్పును బాగా వేయించుకోవాలి. తర్వాత వాటర్ పోసి కడిగేసుకొని మళ్ళీ తర్వాత పెసరపప్పును 1 గ్లాసుకు 3 గ్లాసులు వాటర్ వేసి ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడేలోపు బెల్లాన్ని పక్కన కరిగించుకొని వడకట్టుకొని పాయసంలో వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలను తీయాలి. చిక్కటి పాలను పక్కన పెట్టేసి రెండోసారి తీసిన పలచటి పాలను ఫస్ట్ వేసుకొని పాయసం కొంచెం ఉడికినాక మళ్ళీ ఫస్ట్ తీసిన మొదటి పాలను వేసుకోవాలన్నమాట. పాయసం దగ్గర పడే టైంలోని పక్కన మనం నెయ్యి వేసి నేనైతే కొబ్బరి తురుమును ఫ్రై చేసి వేసాను. పాలను తీయగా వచ్చిన తురుము ఉంది. మీకు ఒకవేళ తురుము ఇష్టం లేకపోతే కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి సొంటి, కొంచెం చిన్న సొంటి, 3 యాలకులు, కొంచెం ఇంకా సోంపు క్రష్ చేసేసుకొని 3 వేసుకోవాలన్నమాట. ఆ వేయడం వల్ల పాయసం ఇంకా టేస్ట్గా ఉంటుంది. తర్వాత బాగా పాయసం అంతా దగ్గర పడిపోయినాక మనం సపరేట్గా నెయ్యి వేసుకొని ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసుకొని పాయసంలో ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. పాయసం చాలా బాగుంటుందండి. ఒకసారి మీ ఇంట్లో కూడా పూజకి ట్రై